విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ గుడి. ఇక్కడ స్టేర్స్ దగ్గర మేము చైర్ లిఫ్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం. ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యి మెటీరియల్ సైట్కి రీచ్ అయింది. ఇన్స్టాలేషన్ వర్క్ స్టార్ట్ అయింది. రైలింగ్ వర్క్ పై మెట్టు నుంచి కింద మెట్టు వరకు జరుగుతుంది. రైలింగ్ కంప్లీట్గా ఫిట్ చేసాం. చైర్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఫిట్టింగ్ వర్క్ జరుగుతుంది. టెస్టింగ్ కూడా జరుగుతుంది. టెస్టింగ్ రైడ్ వల్ల అంతా ప్రాపర్గా ఫిట్ అయిందా, వర్క్ అవుతుందా అనేది మనకి తెలుస్తుంది. చైర్ యొక్క హ్యాండిల్కి ఉన్న జాయ్స్టిక్ లెఫ్ట్కి మూవ్ చేస్తే పైకి వెళ్తుంది, రైట్కి మూవ్ చేస్తే కిందకి వెళ్తుంది. జాయ్స్టిక్ని వదిలేస్తే చైర్ ఎక్కడ ఉందో అక్కడ పాజ్ అవుతుంది. చైర్ ఓన్లీ బ్యాటరీ పవర్ మీద రన్ అవుతుంది. టాప్ నుండి బాటమ్ వరకు ఈ చైర్ వెళ్ళి వచ్చింది. టెస్టింగ్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. డైరెక్ట్గా ఆన్లోడ్ టెస్ట్ చేస్తున్నాం. సీట్ బెల్ట్, ఫుట్ రెస్ట్, చైర్ హ్యాండిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో ఆన్లోడ్ చెక్ చేస్తున్నాం. ఈ చైర్ లిఫ్ట్ కాన్స్టెంట్ స్పీడ్ మీదే వెళ్తుంది. స్లోగా వెళ్తుంది. దీనికి మోటార్ విత్ గేర్ ఉండడం వల్ల స్లిప్ కానీ డ్రాప్ కానీ అవ్వదు. డెస్టినేషన్ రీచ్ అయ్యాక ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. మీరు చైర్ని ప్రాపర్గా పార్క్ చేయకపోతే సౌండ్ వస్తుంది. అప్పుడు బ్యాటరీ డౌన్ అయ్యి లిఫ్ట్ రన్ అవ్వదు. డెస్టినేషన్కి చైర్ ఆటోమేటిక్గా రీచ్ అవుతుంది. స్లిప్ కానీ డ్రాప్ కానీ అవ్వదు. సో మనం టెన్షన్ పడక్కర్లేదు.